వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మద్యం మత్తులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ హల్చల్ చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరమ్మ తెలిపిన వివరాల మేరకు పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్గా పసుపులేటి శ్రీనివాసులు విధులు నిర్వహిస్తున్నారని, అయితే గత కొంతకాలం నుండి తరచూ సమయపాలన పాటించకపోవడంతో పలుమార్లు మందలించామని తెలిపారు. అయినప్పటికీ అదే తంతు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పాఠశాలకు లేటుగా రావడంతో రిజిస్టర్లో సంతకం చేసేందుకు నిరాకరించడంతో తమపై దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళా ఉపాధ్యాయురాలపై కూడా దాడికి యత్నించాడని వివరించారు. దీంతో పాఠశాలలోని విద్యార్థులంతా భయాందోళనలకు గురి కావడంతో ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. స్పందించిన పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. లోపలే బాగా మీరు వాళ్ళు చెప్పారు మొత్తం చెప్తారు. ఏం చూపిస్తున్నావు? వాళ్ళు బెదిరిస్తున్నావు. హెచ్ఎంని కొట్టడానికి పోయిందండి. పేరెంట్ గా మాకు అడిగే రైట్ ఉంది. సంవత్సరాలు నీలాంటి వాళ్ళని ఎవరిని ఇక్కడ చూడలా. నీకు ఇష్టం లేకపోతే మనసు మానుకొని ఇంట్లో కూర్చో, తాగు, రోడ్డు మీద పట్టుకో. నేను అడిగేవాడు ఎవడున్నాడు ఇక్కడ? ఒక పేరెంట్స్ నిజంగా నేను ఆడపిల్లకాయలు నేను చూసి తెచ్చుకోవాలా? నువ్వు టయానికి రావాలి కదా. టయానికి రావాలంటే అడగొడు గమ్ముకుండు, సంబంధం గమ్ముకుండు. అసలు ఏమైనా చేస్తాను ఆడపిల్లకాయలు తాగొచ్చి, నువ్వు తాగొచ్చి ఏమైనా చేస్తాను మేము ఆడపిల్లకాయలు. రక్షణ ఎక్కడ ఆడపిల్లకాయలకి? మాకు గత కొన్ని రోజుల నుంచి మా పాఠశాలలో ఎటువంటి సమస్యలు లేవు. విద్యార్థులందరూ చక్కగా చదువుకుంటూ మంచి రిజల్ట్ సాధించున్నాము. కానీ మాకు నాన్ టీచింగ్ స్టాఫ్లో లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న పసుపులేటి శ్రీనివాసులు ప్రతిరోజు బడికి గైర్హాజరవుతుంటాడు. దాని గురించి మేము హెచ్చరించినప్పుడు మా మీద తిరగబడి మాట్లాడతాడు. నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను యాప్ వేసుకుంటాను, నా ఇష్టం వచ్చినప్పుడు సంతకం చేస్తానని మా మీద దౌర్జన్యం చేస్తుంటాడు. దాన్ని నేను ఖండిస్తూ ప్రధానోపాధ్యాయురాలుగా నేను దాన్ని ఖండించి, మీరు బడికి పాఠశాలకి టైంకి రావాలని చెప్పినందుకు ఎప్పుడు కావాలని అతను గైర్హాజరవుతూ రాని రోజు ఇప్పటి వరకు ఉన్న అతని మెడికల్ లీవ్లు, ఈఎల్స్, అతను రాని రోజు పాఠశాలకు రాని రోజు మెడికల్ లీవ్లు, సిఎల్స్, ఈఎల్స్ ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక అతనికి ఏప్రిల్ నుంచి ఎటువంటి సెలవులు లేకపోవడం వలన పాఠశాలలో అతను గైర్హాజరైన రోజు నేను యాబ్సెంట్ వేస్తూ, వచ్చిన రోజు అతనికి యాప్లో టైంకి వస్తే నేను అతన్ని సైన్ చేయమంటున్నాను, టైంకి రాకపోతే అతనికి యాబ్సెంట్ వేస్తున్నాను. దీన్ని విధిగా ప్రతిరోజు ఇదే పనిగా ఏదో ఒక సమస్యను తీసుకొస్తూ, కానీ అతను జూన్ నెల నుంచి మేము చూస్తున్నాము, జూన్, జూలై 2 నెలలు అతను నార్మల్గా పాఠశాలకు రావడం లేదు. తాగి రావడము, మరలా ఏదో మాదక ద్రవ్యాలు లాంటివి ఏదో చేతిలో వేసుకొని నోట్లో వేసుకొని ఎట్టంటే అట్ట స్కూల్ అంతా తిరుగుతూ ఆడపిల్లల పాఠశాల ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని మేము అంటే మా మీదే తిరగబడి మళ్ళీ మాట్లాడము, ఇలాంటివన్నీ జరుగుతూ సర్దుకుంటూ వస్తున్నాము. కానీ నిన్న పాఠశాలలో అతని ప్రవర్తన చాలా పెద్దగా సెల్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటూ పిల్లలకి చూపిస్తూ చాలా ఇబ్బందికరమైన చేస్తుంటే మేము ఖండించి దూరంగా కూర్చోబెట్టాము. కానీ అతను ఒక పేరెంట్ వచ్చి అతని దగ్గర ఏందయ్యా నీ దగ్గర వాసన వస్తుంది,
పిల్లలందరూ కూడా ఎట్లా ఆడపిల్లకాయలంతా మేడం ఇక్కడ ఉన్నారు, ఇతనేంది ఇంత నార్మల్గా లేడు, ఇతని దగ్గర ఏదో స్మెల్ వస్తుంది, ఇతను నెట్ట స్కూల్లో ఉంచారు, ఇంతమంది ఆడపిల్లలు 550 మంది పిల్లలు ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతుంటే మీరు ఎలా ఉంచున్నారంటే, మేము అధికారులకు తెలుపున్నామండి, ఇతని ప్రవర్తన ఇలాగే ఉంది, మందలిస్తూనే ఉన్నాము, అతను మారడం లేదు, ఇలాగే ఉందని చెప్పినాము. ఆయన వెళ్ళిపోయినారు. ఆ తర్వాత కొంతమంది పేరెంట్స్ ఈరోజు ఉదయాన్నే వచ్చినారు, ఏందండి ఇక్కడ ఇతని పరిస్థితి బాగాలేదని నన్ను అడుగుతున్నారు. అప్పుడు 10:15కి ఈరోజు పసుపులేటి శ్రీనివాసులు మా పాఠశాలకు వచ్చాడు. ఆయన దౌర్జన్యంగా వచ్చి రిజిస్టర్ లాక్కొని సంతకం చేయాలన్నాడు. చేయకూడదు, 10:15కి వచ్చావు, యాబ్సెంట్ వేస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చయ్యా అని చెప్పాను. దానికి వినకుండా నేను దాన్ని చెప్పి అటెండర్ మీదకి దౌర్జన్యంగా రావడము, నేను దాన్ని చూసి నేను అడ్డుపడకపోయింటే అమ్మాయిని కొట్టుండేవాడు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో బయట పేరెంట్స్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మీడియాకి వాళ్ళకి తెలిపినారు. వాళ్ళు అక్కడ కొంచెం పెద్దగా ఇష్యూ చేసి ఆడంతా కూడా అతన్ని అడుగుతుంటే అతను చాలా దౌర్జన్యంగా బయట నుంచి పేరెంట్స్ మీద కూడా ఇతర వేరే వాళ్ళు కూడా రోడ్లో పోతూ అక్కడ పాఠశాలకు వచ్చిన వాళ్ళ మీద కూడా ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నాడు. దానికని అక్కడి నుంచి వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు.